అసలు ఈ క్యాన్సర్ కి వ్యాక్సిన్ అనేది ఉందా? ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం హెచ్పివి వ్యాక్సిన్. అసలు ఇది ఎవరు తీసుకోవాలి, ఏ ఏజ్ లో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఒకసారి స్పష్టంగా వివరించండి. వ్యాక్సిన్ వల్ల అరికట్టగలిగిన క్యాన్సర్స్ లో ఒకటి తప్పకుండా సర్వైవల్ క్యాన్సర్, రెండోది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ లో లైక్ పాలటల్ క్యాన్సర్, తర్వాత లింఫ్ నోడ్లో వచ్చే క్యాన్సర్స్, ఇవన్నీ అరికట్టచ్చు. సో చిన్నపిల్లల్లో ఎక్కువగా చూసే పీరియాడిక్ ఏజ్ 14 వయసు వరకు లింఫోమాస్ ఉన్నాయి. వాటికి దీనికి డైరెక్ట్గా లేదు, బట్ కొన్ని ప్రాంతాలలో బర్కిల్స్ లింఫోమా వైరస్ అటువంటి వైరస్ వల్ల కూడా ఈ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి పిల్లల్లో ఎస్పెషల్లీ దీనికి వ్యాక్సిన్స్, హెచ్పివి వ్యాక్సిన్స్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఇది కాకుండా హెపటైటిస్ బి వ్యాక్సిన్ అంటారు. రక్తం ద్వారా సెక్షువల్ కాంటాక్ట్ వల్ల వచ్చే హెపటైటిస్లో బి ఎస్పెషల్లీ ఇది ఒకటి. కాబట్టి దీనికి వ్యాక్సిన్ ఉంది, కాబట్టి అది అందరూ తీసుకోవడం మంచిది. వ్యాక్సినేషన్ షెడ్యూల్లో పిల్లలు ఇది కూడా జోడిస్తే మంచిది. వేరే విధంగా చూస్తే క్యాన్సర్స్కు ఇంతవరకు నమ్మదగింది పని చేయగలిగిన వ్యాక్సిన్ లేదండి. బట్ ఇది కూడా ఒక దీంట్లో ఉన్నది. లిక్విడ్ బాప్స్ లాగా బ్లడ్ పరీక్ష చేసి దాంట్లో కణాలు ఉన్నాయి చూసి దానికి వ్యాక్సిన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బట్ ఇంకా చాలా పరిశోధన అది అవసరం. ప్రస్తుతానికి 2-3 క్యాన్సర్స్కి మాత్రమే వ్యాక్సిన్ ఉపయోగపడుతూ ఉంది.